ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో వ్యవసాయంతో సమానంగా ఈ ఫిష్ అండ్ ఆక్వాకల్చర్ని ప్రోత్సహిస్తూ ఉంది. ఇందులో కరెంటుకి ₹2.5 రూపాయన్నరకి తగ్గించడం జరిగింది. అన్ని విధాలుగా ఈ ఫిషర్మెన్ని ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటా ఉంది ప్రభుత్వం. అలాగే ఆక్వా ఉత్పత్తుల్ని పెంచాలి. దురదృష్టవశాత్తు ఈ మధ్యకాలంలో కొంచెం అమెరికాతో వచ్చిన సంబంధాల్లో మార్పుల వలన కొన్ని ఇబ్బందులు తలెత్తినప్పటికీ ఆల్టర్నేట్గా ఆక్వా రైతాంగాన్ని ఆదుకునే దిశగా చర్యలు చేపడుతుంది భారత ప్రభుత్వం, అలాగే రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. ఎక్కడ కూడా మత్స్యకారులకి మరి వేట లేని సమయంలో మొన్న మీరు చూశారు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు 15,000 రూపాయలు వారికి వేట లేని సమయంలో నెలకి 20,000 రూపాయలు వేట లేని సమయంలో రైతులకి మరి ఫిషర్మ్యాన్కి అందరికీ కేటాయించడం కూడా మీ అందరూ కూడా చూశారు. చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత ఎక్కువ మొత్తంలో మరి ఫిషర్మ్యాన్కి కేటాయించిన దాఖలాలు లేవు. ఇది ముఖ్యమంత్రి గారు స్వయంగా జాలర్ల కుటుంబాలని పరామర్శించి వాళ్ళ కష్ట సుఖాలను తెలుసుకొని మరి అనేక రకాలుగా జాలర్లని ఎవరైతే మరి ఫిష్ పెంచుతున్నారో వాళ్ళందరినీ ఆదుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. భవిష్యత్తులో మరిన్ని చర్యలు తీసుకుంటారు. ఈ ప్రభుత్వం రైతాంగంతో సమానంగా ఫిషర్మెన్ అభివృద్ధికి కూడా కట్టుబడి ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.